వెల్కమ్ టు మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్, మరి కొత్త సినిమాల అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది. లెట్స్ వాచ్ ద మూవీ మానియా. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వరుస భారీ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ అమ్మడు అక్కడ ఇప్పటికే 2 సినిమాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. హిందీ ప్రేక్షకులు రష్మిక మందన్నకు ఇప్పటి వరకు ఫిదా అవ్వలేదు. ముందు అయినా ఆమెకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో యానిమల్ సినిమాలో రణ్బీర్ కపూర్ కు జోడీగా నటిస్తున్న రష్మిక మందన్న మరో భారీ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో మన జక్కన్న రాజమౌళి స్థాయి దర్శకుడు అంటే టక్కున గుర్తుకు వచ్చే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి. ఆయన దర్శకత్వంలో రూపొందబోతున్నటువంటి ఒక భారీ చిత్రంలో రష్మిక మందన్న ఒక హీరోయిన్ గా ఎంపిక అయిందనే వార్తలు బాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఇటీవల రష్మిక ముంబైలోని సంజయ్ లీలా బన్సాలి ఆఫీస్ నుండి బయటకు వెళ్తూ మీడియా కంటపడింది. ఆ సమయంలో రష్మిక కానీ సంజయ్ లీలా బన్సాలి ఆఫీస్ కు చెందిన వారు కానీ ఏ ఒక్కరూ స్పందించేందుకు ఆసక్తి చూపించలేదు. కానీ బాలీవుడ్ మీడియా జనాలు మాత్రం సంజయ్ లీలా బన్సాలి సినిమాలో రష్మిక ఎంపికైందని బలంగా వాదిస్తున్నారు. ఆ విషయమై క్లారిటీ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ అమ్మడు తెలుగులో అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. మరో 1-2 సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అంతేకాకుండా వారసుడు సినిమాతో రాబోతున్న రష్మిక తమిళనాట కూడా వరుసగా సినిమాలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇక సౌత్ నుండి వస్తున్న ఆఫర్లను లైట్ తీసుకుంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ పైనే ఆమె దృష్టి ఎక్కువగా పెట్టినట్లుగా కూడా తాజా పరిణామాలు చూస్తూ ఉంటే అర్థమవుతోంది. మరి ఈ అమ్మడి అక్కడ కోరుకున్న సక్సెస్లు దక్కేనా అనేది చూడాలి. ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని పెద్ద సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా మీడియా రేంజ్ సినిమాలైతే ఊహించని ప్రాఫిట్స్ కూడా అందించాయి. అయితే ఈ క్రమంలో స్టార్ హీరోల మార్కెట్ తో పాటు హీరోయిన్స్ కు కూడా మరింత క్రేజ్ పెరిగింది అనే చెప్పాలి. కొంతమంది హీరోయిన్స్ పేర్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.
మొత్తంగా ఈ ఏడాది అయితే టాలీవుడ్ లో నలుగురు హీరోయిన్స్ పేర్లు ఎక్కువగా చర్చలోకి వచ్చారు. అంటే 2022 హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ ఎవరు అనే లిస్ట్ లో పూజా హెగ్డే, రష్మిక మందన్న, శ్రీలీల, మృణాల్ ఠాగూర్ ఈ నలుగురు పేర్లు కూడా బాగా వైరల్ అయ్యాయి. రష్మిక మందన్న అయితే పుష్ప 1 సినిమాతోనే ఇప్పటి వరకు ఇంకా తన క్రేజ్ ను అమాంతంగా పెంచుకుంటూ ఉంది. ఆ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం వార్తల్లో ఉండడంతో ఈ బ్యూటీ పేరు కూడా వైరల్ గా మారింది. అలాగే పూజా హెగ్డేకు వరుస డిజాస్టర్స్ వచ్చినప్పుడు కూడా ఆ తరహా వార్తలతో ఆమె మీడియాలో నిలిచింది. ఐరన్ లెగ్ అనే కామెంట్స్ కూడా అందుకుంది. కానీ పెద్ద సినిమాల ఆఫర్లతో ఆర్థికంగా మాత్రం ఆమె మంచి ఆదాయం అందుకుంది అనే చెప్పాలి. ఇక మరో బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల ఎక్కువగా తన అందంతోనే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఆమె నటించిన పెళ్లి సందడి సినిమా తర్వాత ధమాకా సినిమా కూడా అదే తరహాలో క్రేజ్ అందుకుంది. డాన్స్ పెర్ఫార్మెన్స్ తో పాటు మంచి అందం, నటన కూడా శ్రీలీలకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఇక మరో క్యూట్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ పేరు కూడా బాగానే వైరల్ అయింది. ఆమె సీతారాం సినిమాతో కెరీర్ కు సరిపడేంత క్రేజ్ అందుకుంది అని చెప్పొచ్చు. అందులో ఆమె ట్రెడిషనల్ లుక్ తోనే ఎక్కువగా ఆకట్టుకుంది. పోయిట్రిక్ లవ్ స్టోరీ కావటంతో, అలాగే సాంగ్స్ లో కూడా అందంగా కనిపించటం, దానికి తోడు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా ట్రెడిషనల్ గా ఉండటంతో యువతలో మంచి గుర్తింపు అందుకుంది. చాలా మంది అబ్బాయిలు ఇలాంటి అమ్మాయి లైఫ్ లో ఉంటే బాగుంటుంది అనేలా క్రేజ్ అందుకుంది. దీంతో ఈ ఏడాది మృణాల్ ఠాగూర్ 2022 హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పవచ్చు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా తమిళంతో పాటు తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించింది. కానీ ఇప్పటి వరకు ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకోలేకపోయింది. అంతేకాకుండా హీరోయిన్ గా వరుసగా ఆఫర్లను దక్కించుకోలేకపోతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. అయినా కూడా ఈమెకు తెలుగులో స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లు రావడం లేదు. హరిహర వీరమల్లు సినిమా విడుదల అయ్యి భారీ విజయం సాధిస్తే అయినా నిధి అగర్వాల్ కు తెలుగులో ఆఫర్లు వస్తాయేమో చూడాలి. తాజాగా నిధి అగర్వాల్ ఒకానొక సందర్భంగా అదృష్టం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా రంగంలో రాణించాలి అంటే అందం, ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం అనేది లేకపోతే ఎవరికి ఏది కలిసి రాదు. సినిమా రంగంలో అదృష్టం అనేది అత్యంత కీలకం. కొన్ని కథలు వినడానికి అద్భుతంగా ఉంటాయి, కానీ సినిమా వేరే విధంగా వస్తుంది. విన్నప్పుడు పేపర్ పై ఉన్నప్పుడు కథలు సుమారుగా అనిపిస్తాయి, కానీ సినిమాగా వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి. అందుకు కారణం 90% అదృష్టమే అంటూ నేను భావిస్తాను అంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. తనకు అదృష్టం కలిసి రావడం లేదు అన్నట్లుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. కథలను పూర్తి స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే స్థాయికి నేను చేరుకోలేదు అన్నట్లుగా కూడా నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. ఇక డాన్స్ కు ఆస్కారం ఉన్న పాత్రలో నటించాలని తాను కోరుకుంటున్నట్లుగా పేర్కొంది. ఇప్పటి వరకు పలు భాషల్లో నటించినా కూడా అన్ని ఒకే తరహా పాత్రలను తాను చేసినట్లుగా ఆమె చెప్పింది. కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్న కారణంగా ప్రతి పాత్ర కూడా ఒకేలా ఉంటుందని ఆమె చెప్పింది.
ఎన్బీకే అన్స్టాపబుల్ టాక్ షో సీజన్ 2 సంచలనంగా మారుతోంది. వారం వారం ప్రత్యేక అతిథులు ఈ వేదికపై బోలెడంత సందడి చేస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే ఎన్బీకేతో షోలో పలువురు అగ్ర హీరోలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా జాయిన్ అయ్యారు. అయితే డార్లింగ్ కి ఉన్న భారీ ఫాలోయింగ్ దృష్ట్యా ఆహా యాప్ క్రాష్ అయిందని తెలిసింది. ప్రభాస్ చాలా కాలానికి ఇలా ఓటీటీలో కనిపించడం విపరీతంగా అభిమానుల దృష్టిని ఆకర్షించిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎపిసోడ్లోని మొదటి భాగాన్ని బాహుబలి అని పిలుస్తున్నారు. ఇది ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రసారమైంది. కానీ స్ట్రీమింగ్ ప్రారంభించిన వెంటనే యాప్ క్రాష్ అయింది. వీక్షకుల నుండి వచ్చే భారీ ట్రాఫిక్ ను నిర్వహించలేక సర్వర్ ఢీలా పడిపోయింది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉన్న ప్రభాస్ ఎపిసోడ్ మిస్ అవ్వాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులు కోరుకోరు. ఆ మేరకు ఆహాకు ధీమా ఉంది. ప్రస్తుతానికి ఆహా యాప్ ఇప్పటికే డౌన్ లో ఉంది. ఇది ఆన్లైన్ లో తిరిగి ఎప్పుడు వస్తుందో చూడాలి. ఎన్బీకేతో అన్స్టాపబుల్ 2 కొత్త ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు ప్రాణ స్నేహితుడు గోపీచంద్ కూడా టీంలో చేరతాడు. ఈ వేదికపై ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రాల గురించి బాలయ్య ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే ప్రభాస్ పెళ్లి గురించి బాలయ్య ప్రశ్నకు జవాబు దొరుకుతుందేమో చూడాలి. ఇది ఇవాల్టి మూవీ మాన్యా. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.